గురజాల పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కూడలి వద్ద గురజాల డీఎస్పీ బి జగదీష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆదేశాల మేర విద్యా సంస్థలకు 100 గజాల దూరంలో పొగాకు తయారీ ఉత్పత్తులను అమ్మరాదని, పొగాకు ఉత్పత్తులను అమ్మిన వారిపై పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని బడ్డీకొట్టు యజమానులకు హెచ్చరించారు. అదేవిధంగా పలు షాపులను తనిఖీ చేసి పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురజాల సీఐ ఆవుల భాస్కర్రావు, ఎస్ఐ అనంతకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ దగ్గరలో ఉన్న 100 yards స్కూల్ కానీ కాలేజ్ కానీ సార్ కాదన్ నుండి ఈరోజు హానరబుల్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ పైన గురజాల అలాగే మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో విచ్ మీన్స్ గురజాల సబ్ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. విచ్ మీన్స్ సేఫ్ క్యాంపస్, క్లీన్ క్యాంపస్. ఏ స్కూల్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏదన్నా కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, వాటన్నిటిలో ఒక 100 yards రేడియస్లో ఎక్కడా కానీ మనకి టొబాకో అండ్ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవి కూడా సేల్కి ఇవ్వడానికి లేదు. అమ్మకూడదు, కొనకూడదు, అట్ ద సేమ్ టైం అక్కడ డిస్ప్లే కూడా చేయకూడదు. అలానే ఈ స్కూల్ పిల్లలకి ఆటోమేటిక్గా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇక్కడ ఈ 100 yardsలో తీసుకుంటే. సో రీజన్ బిహైండ్ బ్యాన్ ఏంటంటే 100 yardsలో ఇది మెయిన్ రీజన్. మేము ఇది చేస్తుంది కోట్పా అనే యాక్ట్ ఉంది, కమర్షియల్ టొబాకో ప్రోడక్ట్స్ రిలేటెడ్ ప్రొహిబిషన్ యాక్ట్. దాని రిలేటెడ్లో సెక్షన్ 6B, 6A అండ్ సెక్షన్ 4 ఈ 3 sections కింద కాంపౌండబుల్ అఫెన్సెస్ కింద ఏవైతే ఈ టొబాకో ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా సీజ్ చేస్తాము ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీడియేటర్స్. పెద్ద సమక్షంలోనే సీజ్ చేసి వాళ్ళకి అక్కడే జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఈ సీజ్ చేసిన వాటిని అందరినీ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా నేను అన్ని ఎస్టాబ్లిష్మెంట్ చుట్టుపక్కల ఉన్న ఈ టొబాకో ప్రోడక్ట్స్ కానీ, పాన్ బళ్ళు కానీ ఏవైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి మీ ద్వారా నేను అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ రోజు వరకు మీకు అందరికీ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. 100 yards లోపల ఎటువంటి ధూమపానం రిలేటెడ్ అమ్మడానికి వీలు లేదు. ఈరోజు మేము దగ్గర ఒక 10 షాపులను గుర్తించాము. వాటన్నిటికి కూడా ఫైన్ చేయడం జరిగింది. రేపటి నుంచి డైరెక్ట్గా సీజ్ చేస్తాము అన్నీ కూడా. సో ఇది పెట్టుకొని ఏది కూడా ఉన్న ప్రోడక్ట్ అమ్మొద్దు, మీరు డిస్ప్లే చేయొద్దు. థ్యాంక్ యూ.